ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా తొంగి తొంగి చూడాల్సిన అవసరం లేదు. ఇదంతా మీరు చేసిన ఘనకార్యమే. నేనేం చేశాను? డివోర్స్ కావాలని కోర్టు నుండి సమన్లు పంపించారు కదా, వాటికి కౌంటర్ ఫైల్ చేయమని నోటీస్ వచ్చింది. వస్తుంది. నువ్వు పెట్టుకుంది ఎవరితో? ఈ రాధా గోవింద్తో. ఆయన ఇంత శ్రమ నీకెందుకు కృష్ణ? సింపుల్గా నేను చెప్పిన దానికి ఓకే చెప్పేసి మ్యూచువల్ డివోర్స్కి ఒప్పుకున్నావనుకో, ఇంత టెన్షన్ ఉండదు కదా. అవునండి, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. అయితే ఓకే చెప్పు. మిగతా పేపర్ వర్క్ అంతా నేను చూసుకుంటాను. నేను చెప్పనుగా. ఏమండి, ఈ విషయాల్లో మీరు మేధావైతే నేను మీ మొగుణ్ణి. కోర్టు నుండి నోటీసులు పంపిస్తే నేను సతమతమైపోయి సంతకం పెట్టేస్తాననుకున్నారా? నేను చచ్చినా పెట్టను. పంచభూతాల సాక్షిగా మన పెళ్లి జరిగింది. వాళ్ళు వేసిన ముడి విప్పడం మీ వల్ల అవుతుందనుకుంటున్నారా? కాదని నువ్వనుకుంటున్నావా? లా అంటే నువ్వు చేసే గొడవ అనుకున్నావా కృష్ణ? అందులో చిక్కుకున్నావంటే ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతావు. ఇరుక్కునేది నేను కాదు, మీరు. అంటే మీకు లవ్ గురించే అనుకున్నాను, లా గురించి కూడా తెలీదా? నేను మ్యూచువల్ నోటీస్కి అంగీకరించలేదు కాబట్టి నా నుండి విడాకులు కావాలంటే మీరు ఏదైనా బలమైన కారణం చూపించాల్సి ఉంటుంది. అలాంటిది చూపించాలి అంటే నాలో లోపాలుండాలి. నేనైతే పర్ఫెక్ట్గా ఉన్నాను. సో మీకు ఎలాంటి రీజన్స్ దొరకవు. ఒకవేళ ఏదైనా ఫాల్స్ ఎలిగేషన్ చేశారనుకోండి, ఆ ఎలిగేషన్స్ని మీరు ప్రూవ్ చేయాలి. అది మీ వల్ల కాదు. పైగా తప్పుడు నిందలు వేశారని సెక్షన్ 211, 500, 193, 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీకు ఫైన్ వేయొచ్చు. ఆ 2 కన్నీటి చుక్కల్ని అలా యాడ్ చేస్తే మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో కూడా వేయొచ్చు. మీరు ఎంత వెతికినా సరైన కారణం దొరకలేదు కాబట్టి సెక్షన్ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ముందు శిక్ష అనుభవించాలి. అది పూర్తయ్యాక నాతోనే కలిసి ఉండాలి. సో ఎటు వచ్చి డివోర్స్ అప్లై చేయడం వల్ల నష్టపోయేది మీరే, నేను కాదు. నా మీద సానుభూతి చూపించడం మానేసి నా నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించండి. సారీ, ఎలా కలిసి ఉండాలో ఆలోచించండి. వామ్మో, ఇదేంటి ఎన్ని సెక్షన్ల పేర్లు చెప్తోంది? కొంపతీసి పెళ్లికి ముందు లా చేసిందా? చచ్చా, అయి ఉండదులే. ఏదో సినిమా నాలెడ్జ్తో మాట్లాడుతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.